అందరికీ నమస్తే. మీ అందరికీ తెలుసు ఆధార్ కార్డు లేని వారి కోసం మేము పోరాటం మొదలు పెట్టామని. మీరు నన్ను మొదటిసారిగా చూస్తే కనుక మీకు అనుమానం రావచ్చు, ఆధార్ కార్డు లేని వారు ఇంకా ఉన్నారని. ఎస్, ఖచ్చితంగా ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువైతే ఉన్నారు. వారిలో మేము గుర్తించిన వారు ఎవరంటే, తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో ఉన్న రామచంద్రాపురం అనే గ్రామంలో మనం చూస్తే దాదాపు 40 మందికి ఆధార్ కార్డ్స్ లేవు. అంటే ఎటువంటి ఐడెంటిటీ కూడా వారి దగ్గర లేదు. ఒక పెద్ద సినిమా తరహాలో ఆల్రెడీ మనం ఈ విషయంపై ఒక ఇన్ఫర్మేషన్ మీకు ముందుగానే ఇచ్చాము. ఆ ఐడెంటిఫై చేసిన జాబితాని మేము జిల్లా కలెక్టర్ నుంచి మొదలుకొని ఆర్డీఓకి, ఎండిఓకి, ఎంఆర్ఓకి, అక్కడున్న విఆర్ఓకి అందరికీ రాతపూర్వకంగా లెటర్ ఇచ్చాము. ఆ లెటర్లో ఏం కోరామంటే, వారికి త్వరలోనే ఆధార్ కార్డ్స్ ఇప్పించాలని, వీలైతే ఒక స్పెషల్ ఆధార్ ఎన్రోల్మెంట్ క్యాంప్ అనేది వారి ఊరిలోనే ఆర్గనైజ్ చేసి వారికి ఆధార్ కార్డ్స్ వచ్చేలా చేయాలని కోరడం జరిగింది. దానికి వారు సానుకూలంగానే స్పందించి అతి త్వరలోనే మీరు కోరినట్టుగా చేస్తామని అన్నారు. ఆ విషయాన్ని కూడా నేను రెండో అప్డేట్లో మీకు చెప్పడం జరిగింది. వారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. నిన్నే అనగా 21 జూలై వారు ఆధార్ కార్డ్ ఎన్రోల్మెంట్ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేశారు. స్పందించిన అధికారులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. వారి యొక్క ఆఫీసెస్ని కూడా క్లోజ్ చేసుకుని ఫుల్ డే మా సమక్షంలో ఆ గ్రామంలో ఆధార్ కార్డు లేని వారికి ఆధార్ కార్డ్స్ ఇప్పించడం కోసమే ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేశారు వారు. సో డెఫినెట్లీ ఇలాంటి అధికారులు ఉంటే న్యాయం జరగకుండా ఉంటుందా? కానీ విషయం ఇక్కడ ఏంటంటే, వారు పని మొదలు పెట్టేశారు, డాక్యుమెంటేషన్ ప్రాసెస్ మొదలుపెట్టారు. ఎవరికి ఎటువంటి వారి దగ్గర ఉన్న సమస్య ఏంటంటే, ఆ గ్రామస్తులకి ఎటువంటి ఐడెంటిటీ లేకపోవడం వల్ల ప్రస్తుతానికి అధికారులు వారికి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేద్దాం, ఆ తర్వాత ఆధార్ని ప్రాసెస్లో తీసుకొద్దామని ఒక ప్రొసీజర్ అయితే ఎంఆర్ఓ గారు మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి మేము ఓకే చెప్పాము. దానికి కూడా ఆయన ఒక గడువు అడిగారు. ఈ గడువులోపే అన్ని కంప్లీట్ చేసి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డులు వచ్చేలా చేస్తామని మాకు హామీ అయితే ఇచ్చారు. సో మా కళ్ళ ముందే ఆధార్ కార్డ్స్ చాలా వరకు ప్రాసెస్ అయిపోయాయి. 1-2 క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉన్న, క్రిటికల్ పొజిషన్లో ఉన్న వ్యక్తులు కూడా ఎలా అయినా వారికి ఆధార్ కార్డులు ఇప్పించి వారు ఆథెంటికేట్ చేసి వారికి ఆధార్ కార్డులు ఇప్పిస్తామని వారు మాకైతే మాట్లాడడం జరిగింది. సో ఈరోజు ఈ సోషల్ మీడియా వేదికగా మరోసారి అక్కడున్న అధికారులని, అక్కడున్న ఎంఆర్ఓ గారి ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను. వీలైనంత త్వరగా వారికి ఆధార్ కార్డ్స్ ఇప్పించి మాకు చూపించాలని కోరుచున్నాము. చూస్తున్న ఆడియన్స్, మీకు ఇచ్చిన మాట ప్రకారమే ఆ ఊరు గ్రామస్తులకు ఆధార్ కార్డ్స్ త్వరలోనే వచ్చేలాగా మేము చేయడంలో సక్సెస్ఫుల్ అయ్యాము. అండ్ మరో అప్డేట్తో నేను ముందుకు వస్తాను. వారి చేతుల ఆధార్ కార్డ్స్తో నేను మరోసారి మీ ముందుకు వస్తాను. అంతేకాకుండా కేవలం ఆధార్ కార్డ్సే కాదు, అక్కడున్న అధికారులకి, అక్కడున్న రాజకీయ నాయకులకి ముందుగానే మేము రిక్వెస్ట్ చేసి వచ్చింది ఏంటి అంటే, ఆధార్ కార్డ్స్ రాగానే వారికి రావాల్సిన వసతులు ఏవైతే ఉన్నాయో, ఫ్రీ గ్యాస్ కనెక్షన్ కావచ్చు, ఇంటి పట్టాలు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, వైద్య విద్య సేవలన్నీ కావచ్చు, ఇవన్నీ వారికి దక్కేలా మేము చూసుకుంటామని ఈరోజు ఈ సోషల్ మీడియా వేదికగా మరోసారి తెలియజేసుకుంటున్నాం. జై హింద్.